హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఈ వీడియోలో ఫైనాన్షియల్ రిస్క్ గురించి డిస్కస్ చేద్దామండి. చాలామందికి చాలా డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయండి. కానీ వాళ్ళు ఫైనాన్షియల్ రిస్క్ విషయం వచ్చేటప్పటికి చాలా బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారండి. సో చాలామంది సక్సెస్ అవ్వడానికి కూడా రీజను ఇదేనండి. సో వాళ్ళు ఫైనాన్షియలీ రిస్క్ తీసుకోవాలంటే భయపడి ఇక్కడితో వాళ్ళ ఐడియాస్ని స్టాప్ చేస్తారండి. అలా కాకుండా ఫైనాన్షియల్ రిస్క్ తీసుకొని ముందుకి వెళ్తే సక్సెస్ అనేది కంపల్సరీగా ప్రతి వాళ్ళకి కూడా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పర్సన్ ఒక ల్యాండ్ కొని ఇల్లు కట్టుకోవాలి అలా ప్లాన్ చేస్తే, సో వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఉండదు కనుక కంపల్సరీగా లోన్ అనేది అప్రోచ్ అవ్వాలండి. సో లోన్ తీసుకునేటప్పుడు చాలామంది క్యాలిక్యులేషన్స్ చేసి ఎవ్రీడే ఇంట్రెస్ట్ అనేది ఇంత ఎక్కువగా వస్తుంది, లేదా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మన దగ్గర ఎక్కువ లేదు కనుక ఎక్కువ లోన్కి వెళ్తే మన అప్పుల పాలు అయిపోతాం అని అలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఆ టైంలో వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం వలన వాళ్ళ సొంత ఇల్లు అనేది అప్పుడే తీసుకోవడంలో కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారండి. ఇదే ఎగ్జాంపుల్ కాకుండా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్ అనేది అవసరమండి. ఎప్పుడైనా బిజినెస్ చేసేటప్పుడు మినిమం 2-3 ఇయర్స్ అనేది మనం చాలా ఎక్కువగా మన హార్డ్ వర్క్ చేయవలసి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ రిస్క్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి బిజినెస్ చేసేటప్పుడు. సో ఇలా కనుక చేస్తే ఫైనాన్షియల్ రిస్క్ తీసుకొని మనం హార్డ్ వర్క్ చేసేటట్లయితే కంపల్సరీగా ఆ గోలు మన ఐడియా ఏ బిజినెస్ అయినా కూడా 100% సక్సెస్ అవుతుందండి. మీరేమంటారు ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.